బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మాజీ ముఖ్యమంత్రి మహానటుడు తెలుగు జాతి గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి సుభాష్, సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రబోధకుడు, పరిపాలనలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువతతో పాటు మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించిన మహానేతగా, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. కిలో ₹2 బియ్యం పథకం, పేదలకు పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలిగిందని కొనియాడారు. ఆ తర్వాత అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కోనసీమ యూత్ సమ్మిట్లో నారా రోహిత్, మంత్రి వాసంశెట్టి పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే జోగుళ్ల వెంకటేశ్వరరావు, శిల్పి వడియార్, టీడీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, గంధం పల్లంరాజు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.